Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కృష్ణలంక ఘటనపై బిగ్ అప్డేట్ చూస్తున్నాం. సాయి కృష్ణ అంశాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సాయి కృష్ణ మిస్సింగ్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. లాకప్ డెత్ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీకి సీఎం ఆదేశించారు. ఇప్పటికే డీజీపీ నుండి వివరణ తీసుకున్నారు చంద్రబాబు. ఇప్పటికే సిఐ నాగరాజును విఆర్ కు కూడా పంపామని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు డీజీపీ తెలిపినట్లుగా తెలుస్తోంది. లాకప్ లోనే కొట్టి చంపారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులపై సాయి కృష్ణ తల్లి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని అసలు నిజాలేంటి, ఏం జరిగింది అనేటువంటి విచారణ కూడా చేపడుతున్నారు. కనీసం మృతదేహాన్నైనా అప్పగించాలని తల్లి ఆవేదన వ్యక్తం చేసినటువంటి విధానం, అలాగే కోర్టు ముందు దీనికి సంబంధించి సాయి కృష్ణ తరపున వాదించేటువంటి లాయర్ కనకదుర్గ తను కూడా చెప్పినటువంటి అంశం, రాజకీయ పరమైన బెదిరింపులు నాకు వచ్చాయి. పర్టికులర్ గా ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంది. ఎందుకు ఆ స్థాయిలో ఈ అంశం వివాదమైంది, అసలు ఏం జరిగింది అనేటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే సీఎం చంద్రబాబుకు డీజీపీ చెప్పినట్లుగా తెలుస్తోంది. కారకుడైనటువంటి సిఐ నాగరాజును అయితే విఆర్ కు పంపామని చెప్తున్నప్పటికీ ఈ ఘటన సద్దుమణగాలి అని అంటే కోర్టు ఆదేశించినట్లుగా ఈ నెల 29న సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలి. అసలు ఉన్నాడా లేడా, ఒకవేళ చనిపోతే నా బిడ్డ డెడ్ బాడీనైనా సరే నాకు అప్పగించండి. ఇది కన్నీటి పర్యంతమవుతూ తల్లి ఆవేదన చెందినటువంటి పరిస్థితి. మీడియా ముందు కుటుంబ సభ్యులు బోరుమన్నారు. ఈ నేపథ్యంలో నిజాలు తేల్చాలి అనేది ఒక ఉద్యమంలాగా ఇది మారకముందే, ఒక సెన్సేషన్ గా మారకముందే ఈ అంశాన్ని కంక్లూడ్ చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం. అసలు ఏం జరిగింది అనేటువంటి ఇష్యూ మీద సీరియస్ గా అయితే ఉంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఇలాంటి ఘటన అంటే లాకప్ డెత్ గారి జరిగి ఉంటే పోలీసుల మీద నమ్మకం పోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పోలీసులు నిజంగా ఆ స్థాయిలో వ్యవహరిస్తున్నారా, పోలీసులకి అటువంటి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అంటే లాకప్ డెత్ చేసేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లేటువంటి సిచ్యువేషన్. ఏ పొలిటికల్ లీడర్ ఒత్తిడి తెస్తున్నాడు, ఏ రాజకీయ పలుకుబడి ఉపయోగించి గాదె సాయి కృష్ణ అంశాన్ని పక్కదారి పట్టించాలని అనుకుంటున్నారు. గాదె సాయి కృష్ణని చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, లాకప్ డెత్ అంటే అనుకోకుండా చనిపోయాడా లేకపోతే అసలు ఎక్కడ ఉన్నాడు, ఇదే అంశం మీద గత కొన్ని రోజులుగా వివాదం అయితే జరుగుతుంది. ఒకవేళ ఉంటే మాత్రం చూపించండి. పోలీసులు మాకు తెలియదు ఎక్కడికో వెళ్ళిపోయాడని చేతులు దులుపుకున్నంత మాత్రాన సరిపోదు. నేరుగా నాతోనే సిఐ చెప్పాడు, నీ కొడుకు లేడు, ఉన్నా కానీ వదిలిపెట్టం, చచ్చిపోయాడనుకో నమ్మకం వదిలేసుకో. ఇలాంటి మాటలు సిఐ మాట్లాడాడని తెలిసిన తర్వాత దీనికి సంబంధించి పోలీసు వ్యవస్థ మీద, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద ఎన్నో విమర్శలు అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో గాదె సాయి కృష్ణకు సంబంధించి అసలు ఏం జరిగింది, నిజాలు నిగ్గు తేల్చాలి. కోర్టు ఆదేశించినట్టుగా 29 వరకు ఒకవేళ వారి అదుపులో లేకపోయినా ఎక్కడ ఉన్నప్పటికీ తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థది. ఇది పర్టికులర్ గా ఉన్నటువంటి అంశం. సిఐ నాగరాజు మీద తీసుకున్నటువంటి చర్యలు కంటి తుడుపు చర్యలు. ఈ విమర్శల్ని కూడా తిప్పికొట్టే విధంగా ఒకవేళ గాదె సాయి కృష్ణ చనిపోతే లాకప్ డెత్తే అయి ఉంటే దీనికి సంబంధించి సిఐ నాగరాజు మీద తీసుకునేటువంటి చర్యలు పోలీసు శాఖ మీద నమ్మకం ఉంచేలా ప్రభుత్వం వ్యవహరించాలి. ఆ స్థాయిలో చర్యలు తీసుకుంటేనే మేము నమ్ముతాం అనేటువంటి మాట. వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంతో ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఈ అంశం మీద భేటీ అయ్యి అసలు ఏం జరుగుతోంది, మానవ హక్కుల కమిటీ వరకు వెళ్ళిపోయింది అంటే బెజవాడ బార్ అసోసియేషన్ కి సంబంధించి అక్కడికి కూడా వెళ్ళిపోయింది అంటే మరింత జటిలం కాకముందే, మరింత తీవ్రతరం కాకముందే ఈ అంశాన్ని క్లోజ్ చేయాలని అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని కంక్లూడ్ చేయాలని సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తోంది.